ఫెస్టివల్‌కి చేసే నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా గనక చేశారంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా, హెల్తీగా ఉంటాయి. అలాగే 15 డేస్ పాటు నిల్వ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా ఒక గిన్నెలో కావాల్సినంత మైదా పిండి, కొద్దిగా పసుపు, తగినంత ఆయిల్, కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండి ముద్దని మూత కప్పేసి కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి. ఇంకా కుక్కర్‌లో ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని తగిన నీళ్లు వేసుకొని బరకగా 2 విజిల్లు ఉడికించుకోవాలి. ఇంకా మిక్సీ జార్‌లో వేసుకొని తినే తీపిని బట్టి బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కడాయిలో ఇదంతా బాగా ఉడికించుకోవాలి. పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అలాగే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. పిండి ముద్ద ఇలా వెడల్పుగా చేసుకొని పప్పు ముద్ద మధ్యలో పెట్టేసి బాగా కవర్ చేసుకోవాలి. ఇంకా ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి రాసుకొని నెమ్మదిగా ఒత్తుకోవాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాత కవర్‌తో సహా వేసేసి నెమ్మదిగా తీసేయాలి. ఇంకా నెయ్యి 2 వైపులా తగిలించుకొని బొబ్బట్లు 2 వైపులా కాల్చుకోవాలి. అంతేనండి. చల్లారినా బాగానే ఉంటాయి. వేడున్నా బాగానే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అసలు మిస్ అవ్వకండి.